హలో, మనం ఇప్పుడు గోంగూరతోటి రొయ్యల పచ్చడి చేసుకుందామండి. పావు కిలో రొయ్యలు తీసుకున్నాను. ఈ విధంగా 15 మినిట్స్ మనము పసుపు కారంతో కలిపి ఉప్పు వేసి ఒక 15 మినిట్స్ నానబెట్టాలి. తర్వాత ఇలా గోంగూర 3 కట్టలు తీసుకొని కొంచెం గోంగూర, ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేయించేది. అలాగే ఇందులోకి మిక్సీలోకి 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో వేసి తర్వాత ఈ గోంగూర వేపుడినంతా మిక్సీలో వేసి బాగా 2 చుట్లు చుడదాం మిక్సీలో. ఇది 3 స్పూన్లు ఆయిల్ వేసి ఈ రొయ్యలని తీసి కొద్దిగా వేయించుకుందాం. నీసు వాసన అంతా పోతుందన్నమాట. ఈ విధంగా కొంచెం రోస్ట్ లాగా వేయించి తీసేద్దాం. ఇప్పుడు ఇదే నూనెలోకి కొద్దిగా ఆనియన్స్ కట్ చేసి కొద్దిగా ఏగినించి మళ్ళీ మొత్తం మిక్సీ పట్టేసిందామే అదంతా దీంట్లోకి తీసుకొచ్చి వేయాలి. ఫస్ట్ గోంగూర వేసి బాగా వేయిద్దాం 2 నిమిషాలు. ఎందుకంటే మా ఆయన రొయ్యలు తినరు కాబట్టి ఆనియన్స్లో కొంచెం గోంగూర వేయించి బయటకు తీసి తర్వాత రొయ్యలు వేస్తాం. ఇప్పుడు రొయ్యలు వేసేసాను. కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. ఇందులో చల్లుకొని వాసన గుమగుమలాడుతుంది. వేడి వేడి అన్నం తీసుకొని అందులో వేసుకొని రొయ్యల పచ్చడి తిన్నామా చాలా చాలా బాగుంటుందండి.